ఈ మధ్యన వాతావరణ కాలుష్యం ఎక్కువైపోతుంది. మరీ ముఖ్యంగా వాహనాలు ఎక్కువైపోయేటప్పటికి, ముఖ్యంగా మోటార్ వాహనాల నుంచి వెలువడే విషవాయువులు వాతావరణ కాలుష్యాన్ని పెంచేస్తున్నాయి. ఆ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే వాహనాల వాడకం తగ్గిస్తే బాగానే ఉంటుంది. కానీ మోటార్ వాహనాలని వాడకుండా ఉండడం ఈ కాలంలో సాధ్యం కాదు. కాబట్టి దానికోసం ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్ జింగ్ కైనెటిక్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ జింగ్ వెహికల్ ఇది 3 ఇయర్స్గా నేను వాడడం చేస్తున్నా. ఈ 3 ఇయర్స్లో నా అనుభవం ఏంటో, ఈ వాహనాన్ని వాడడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్తో నేను ఏ రకంగా బెనిఫిట్ అయ్యాను, అలాగే వాతావరణ కాలుష్యం తగ్గించడం నా వంతుగా నేను ఎలా పాలు పంచుకున్నాను ఇప్పుడు మీతో పంచుకుంటా. ఇది వెనకాల సీట్ కింద స్పేస్. ఈ కీని ఇలా లెఫ్ట్కి ఒక్కసారి తిప్పితే ఓపెన్ అవుతుంది, అలాగే ఇది రైట్కి తిప్పితే ఆన్ అవుతుంది. రెడీ టు స్టార్ట్ అనమాట. సింపుల్ ఆపరేషన్. ఇప్పటికీ 18,270 కిలోమీటర్లు తిరిగింది. అంటే ఎంత ఇంధనం సేవ్ చేశాను. దాంతో నాకు కూడా కాస్ట్ కూడా తగ్గింది. ఇప్పుడు ఈ హుడ్ని పైకి లేపినప్పుడు ఇక్కడ మనం ఛార్జర్ పెట్టుకోవచ్చు. ఇది ఛార్జర్ అనమాట. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే, ఈ బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీకి ఛార్జరు, దాని స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ కైనెటిక్ జింగ్ వెహికల్కి కొన్నప్పుడే ఈ ఛార్జర్ కూడా ఇస్తారు. దీన్ని కొద్ది కాషన్తోనే మనం వాడాల్సి ఉంటుంది. అంటే ఛార్జింగ్ పెట్టడానికి ముందర కనీసం వాడకానికి ఛార్జింగ్ పెట్టడానికి మధ్యలో 1 అవర్ మినిమం గ్యాప్ ఉంచుకోవాలి. అలాగే ఛార్జింగ్ అయినా, ఫుల్ ఛార్జింగ్ అయినా కానీ ఛార్జింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 1 అవర్ వరకు వెహికల్ తీయకూడదు అనమాట. లేదంటే హీట్ వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సీట్కి ముందర ఉన్న సాకెట్లోకి ప్లగ్ కనెక్ట్ చేసి, ఈ ఎలక్ట్రిక్ సాకెట్ మనకి అరేంజ్మెంట్ ఎక్కడ ఉందో అక్కడ రెగ్యులర్గా అయితే 16 ఆంపియర్స్ కానీ 20 ఆంపియర్స్ కానీ, ప్రిఫరబుల్లీ 20 ఆంపియర్స్ అవుట్లెట్కి కనెక్ట్ చేసుకుని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అయితే ఈ బైక్ నేను ఒకసారి పార్క్ చేసినప్పుడు ఒక గేదె వచ్చి దాని తాడుతో చుట్టేసి ఎగరేసుకుంటూ వెళ్ళిపోయింది. ఎన్నో పల్టీలు కొట్టుకుంటా ఎక్కడో పడింది ఈ వెహికల్. ఆ పడినప్పుడు ఇలా మిర్రర్స్ ఇరిగిపోయినాయి, అలాగే బ్రేక్ కూడా ఇరిగిపోయింది లెఫ్ట్ సైడ్ది. ఈ బైక్కి కొన్నప్పుడే గార్డ్స్ పెట్టడం వల్ల అది చాలా ప్రొటెక్ట్ చేసింది. చిన్నగా మడ్ గార్డ్ అది కూడా కొంచెం ఇరిగింది, కానీ బైక్ అయితే కండిషన్లోనే ఉంది. ఇవి కైనెటిక్ జింగ్ ఎలక్ట్రిక్ వాహనంతో 3 సంవత్సరాల నా ప్రయాణ విశేషాలు. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.